నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ జనతా పార్టీ ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది. ఆ ధర్నా విధ్వంసంగా మారింది. ఈరోజు దేశ ప్రధానితో పాటు హోంశాఖ మంత్రి కూడాను దేశ రాజధానిలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడాను నిలుపుదల చేశారు. పోలీసులు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారాయి. అక్కడితో ఆగినటువంటి కేంద్ర ప్రభుత్వం నెల రోజుల తర్వాత యుద్ధ ప్రాతిపదికన నీట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెలువచ్చింది. ఈ వ్యవహారం అంతా కూడాను దేశ చరిత్రలో విద్యా వ్యవస్థలో ఉన్నత చదువులు చదివిన విద్యావంతులకు మాత్రం ఇదొక గొడ్డలు పెట్టిగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అందరూ కూడాను ఈ బంద్లో భాగస్వామి అయ్యారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన తీసుకోవాలి. ఎవరైతే ప్రశ్న పత్రాన్ని లీకేజ్ పాల్పడ్డారో వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి వారు మాత్రం డిమాండ్ చేస్తారు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. విద్యార్థులు భవిష్యత్తు ఆడుకోకూడదు. సుమారు 17 మంది ఆత్మహత్యకు కారణమైనటువంటి నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఉదంతం మాత్రం దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను విద్యార్థులు భవిష్యత్తులో ఆటలు ఆడుకునే విధంగానే వారి భవిష్యత్తును మాత్రం కాలు రాసే విధంగా యాజమాన్యాల నిర్ణయాలు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక దేశంలో మాత్రం విద్యా వ్యవస్థ పూర్తిగా గాలి వదిలేశారు అన్నటువంటి పరిణామాలు కనిపిస్తాయి. ఈ విషయంలో విద్యార్థులు భవిష్యత్తు ఆటలాడుకున్నటువంటి ఎవరైతే ఆ పేపర్ లీకేజ్ కారకులయ్యారో వారిని వెనువెంటనే అరెస్ట్ చేయాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ బంద్ ఏ మేరకు దోహదపడుతుందో ఎస్ఎఫ్ఐ నాయకులను చూస్తే కనుక దీనికి విద్యా సంస్థలు సహకరిస్తున్నాయా, విద్యార్థులు ముందుకు వస్తున్నారా, ఈ బంద్ సక్సెస్ అయ్యేందుకు యాజమాన్యాల వైఖరి ఎలాగ? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు. అయితే ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీటి పేపర్ లీకేజీ కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలని గత నెల రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ రోజు నిరాధ్యక్షకు అయితేనేమి, ఆందోళన అయితేనేమి, విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ఈ రోజు ఉన్నారు. అయినా కూడా ఈ రోజు భారత బంద్గా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడాను దాంతోపాటు ప్రజా సంఘాలు కలుపుకొని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే మేము ముందుగానే అన్ని కాలేజీలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడాను కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్లు మాత్రం దీనికి సపోర్ట్ చేయడం లేదు. స్వచ్ఛందంగా సపోర్ట్ చేయాలనేది కూడా కోరుతూ ఉన్నాం. ఈ రోజు 2014 నుంచి 2026 వరకు 152 పేపర్ లీకేజ్ అయినా కూడాను ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పేపర్ లీకేజ్ విధానంలో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాలికి వదిలేశారు అనడానికి ఈ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఉదంతం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చా? తప్పకుండా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వలన 17 మంది విద్యార్థులు చనిపోయారు, అది ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఇంకా స్పందించకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉంటాం. ఏదైతే నేపాల్లో యువత విద్యార్థులు ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని తిప్పికొట్టున్నారు, అలాగే బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఎవరైతే యువత విద్యార్థులు ప్రభుత్వాన్ని తిప్పుకుంటున్నారో మన భారతదేశంలో కూడాను అదే వస్తుందని చెప్తా ఉన్నాము. మొన్న కూడా 20వ తేదీన కూడాను పార్లమెంట్ ముట్టడి చేస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి పారిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అలాగే మార్చి విద్యార్థులు శాంతియుతంగా చేస్తూ ఉంటే పోలీసులతో కొంతమంది గూండాలతో బ్యాడ్జీలు లేకుండా గూండాలతో మేకలు కొట్టి కర్రలకు విద్యార్థుల్ని చితగా బాధిన సందర్భం కూడా చూస్తున్నాం. అది కూడా క్షమాపణ చెప్పాలి. అయినా కూడా ఈరోజు ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి మళ్ళా ఫుల్ పవర్స్ ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ఈరోజు కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో రాజీనామా చేసే విధంగా ఈరోజు చూడాలి. లేని పక్షంలో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేయడం. కనుక ఈరోజు ఫుల్ పవర్స్ పోలీసులకు ఇవ్వడం, లాఠీ చార్జ్ చేస్తే కూడా దాని మీద కేసులు ఈ పరిణామాలు విద్యార్థులు భవిష్యత్తు ఆడుకున్నట్టున్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే నీట్ పేపర్ వల్ల ఢిల్లీలో చాలా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ఆ లాఠీ చార్జీలు ఇంకా చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా దీని గురించి చాలా ముందుకెళ్తామని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్ఎఫ్ తరఫున. ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో యాజమాన్యాలకు కూడా నైతిక బాధ్యత వహించకపోవడమే బంద్ సక్సెస్ఫుల్ కాకుండా ఉండేందుకు ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అంటే? ఈరోజు
భారతదేశంలో ఉండే విద్యార్థుల తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతున్న నేపథ్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నీట్ కోచింగ్ల పేరుతో లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కష్టపడి రాసినటువంటి మెరిట్ విద్యార్థుల తాలూకా రిజల్ట్ వచ్చే ముందు కార్పొరేట్ యాజమాన్యాలు కుమ్మక్కైపోయి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు సంబంధించిన సమాచారం కూడా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కూడా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రకంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యువత తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే విద్యా విధానాల లోపాలు సరిదిద్దాలా, ఏదైతే ఇప్పుడు నీటికి సంబంధించినటువంటి పరీక్షా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి గత నెల రోజులుగా జంతర్ మంతర్ ధర విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మొన్న 20 తేదీన చలో పార్లమెంటు నిర్వహిస్తున్న నేపథ్యంలో వందలాది మంది విద్యార్థుల్ని ఈరోజు పోలీసులతో ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించి తలలు పగించి నడువులు విరగొట్టిన నేపథ్యంలో ఈరోజు భారతదేశ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీకి ఉంది. కానీ నరేంద్ర మోడీ సమాధానం చెప్పకుండా ఈరోజు ఢిల్లీ పోలీసులు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో పాటు ఏదైతే ఇంటర్నెట్ బంద్ చేయడం, ఈ పరిణామాలన్నీ ఏ విధంగా తీసుకుంటారు? ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మన తాలూకు అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంది. కానీ ఈరోజు ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తూ మీడియా మీద నిషేధం విధించడం కానీ, లేదంటే ఇంటర్నెట్ బంద్ చేయడం కానీ, అలాగే ఈరోజు మంది నియంతృత్వ ప్రభుత్వం కాదు, రాచరిక ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకు హక్కులు కాపాడడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించాలి తప్ప మొత్తంగా విద్యార్థుల మీద దుర్మార్గంగా మీరు దాడి చేయండి, అలాగే ఏ రకంగా దాడి చేయండి అని చెప్పడం అంటే సహకరించిన నాయకులపై కూడా లాఠీ చార్జ్ చేశారు. విద్యా వ్యవస్థలో ఇటువంటి లోపాలు కనుక ఉండేలా భవిష్యత్తులో విద్యపై విద్యార్థులకు ఉన్నటువంటి నమ్మకం, ఉన్నత విద్యలు చదువుకోవాలన్నటువంటి వారి ఆకాంక్షలు అన్నీ కూడా అడియాసలు అయ్యే పరిస్థితికి ఎన్డీఏ ప్రభుత్వం తత్సారం వహిస్తుందంటే ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఒకటే నినదిస్తున్నాయి. పార్లమెంట్లో నీటిలో ఉండే లోపాల మీద చర్చించాలా, ముందు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మీరు చర్చ ప్రారంభించండి, అప్పుడు నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడకుండా ఈరోజు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నటువంటి లేదా కార్పొరేట్ యాజమాన్యాలు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తుకి మొత్తం యువత లక్షలాది మంది యువత ఈరోజు పోరాటం చేస్తున్న వాళ్ళకి కూడాను మేము ఆహారం అందిస్తామని చెప్పి ఢిల్లీ నుండి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందిస్తూ ప్రజలకు మద్దతిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా తన తాలూకు విధానాన్ని మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రద్దాంతానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెట్లు వ్యవహరిస్తుంది తప్ప కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే మార్గం. ఈ నీట్ పేపర్ లీకేజీలో ఎవరిని నిందితుడిగా చేర్చారు? ఈ పరిణామాలన్నీ దేశంలో యువత విద్యార్థుల భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగా మారింది. నీట్ వంటి ఒక ఉన్నటువంటి చదువులు చదవాలనేటువంటి ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ ఉదంతం మాత్రం 17 మంది విద్యార్థులు ఆత్మహత్య కారణమైంది. ఇవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వం చేసిన హత్యలుగా పరిణామాలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్పై ఇచ్చినటువంటి బంద్ పిలుపు మాత్రం కొన్ని యాజమాన్యాలు మాత్రమే ఈరోజు ఎస్ఎఫ్ఐతో పాటు వామపక్షాలు సహకరించే తప్ప మిగతా వారందరూ కూడాను దీన్ని లైట్ తీసుకోవడం మాత్రం ఆవేదన కలిగిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాలి. విద్యా వ్యవస్థలో మాత్రం సమూల మార్పులు తెచ్చి విద్యార్థులు నిర్భయంగా విద్యను అభ్యసించుకొని ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు కల్పించే విధంగా ఇటువంటి పరిస్థితులు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ విషయంలో రేపు జరగబోయే చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలు పరిణామాలు తీసుకుంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.